మంత్రి జూపల్లిపై ఈసీకి ఫిర్యాదు. మరి ఏం చేసిండో? మంత్రి జూపల్లిపై ఈసీకి ఫిర్యాదు అందిందట. మరి జూపల్లి ఏం చేసినావు జూపల్లి? మంత్రి జూపల్లిపై ఈసీకి ఫిర్యాదు. ఎన్నికల్లో డబ్బు పంచినట్టు చెప్పిన జూపల్లి వీడియోతో సహా బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు. మంత్రి జూపల్లి కృష్ణారావుపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు పంచి పెట్టినట్లు స్వయంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడిన వీడియోను ఈసీకి అందజేసింది. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలంలో ఇటీవల జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెంట్లవెల్లి గ్రామానికి తను చేసిన ఖర్చు గురించి చెప్పారు. మండలంలో అత్యధికంగా ఈ ఊరికే ఖర్చు పెట్టానని, అయినా ఓట్లు ఎందుకు తక్కువ పడ్డాయంటూ కార్యకర్తలను ప్రశ్నించారు. పడిన ఓట్లకు పెట్టిన ఖర్చుకు సమాధానం చెప్పాలని ఆదేశించారు. పార్టీ కార్యకర్తలతో ఎన్నికల కోసం డబ్బు ఖర్చు పెట్టానంటూ జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఓట్ల కోసం డబ్బు ఖర్చు చేయడం అంటే ఓటుకు నోటు ఇవ్వడమే అంటూ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజలకు డబ్బులు పంచానని స్వయంగా ఒప్పుకున్నారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఏప్రిల్ 21న పెంట్లవెల్లిలో జూపల్లి మాట్లాడిన వీడియోతో సహా ఈసీకి అందజేశారు. ఓటుకు నోటు ఇచ్చిన జూపల్లిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. మొత్తానికి ఏం చేయాలంటే జూపల్లి కృష్ణారావుని తీసుకుపోయి జైలు వేసి ఎంత ఖర్చు పెట్టాం అనేది కక్కియాలి. దానికంటే ముందు అవినీతి అక్రమాలను అంతం చేస్తామంటున్న మన గుంపు మేస్త్రి గారు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, మీకు నిజంగా నీతి నిజాయితీ ఉంటే తక్షణమే జూపల్లి కృష్ణారావును మంత్రి పదవి నుండి బర్తరాఫ్ చేసి పడేయాలి. ఎందుకంటే ఇంత ప్రలోభ పెట్టడం, మేము ఏకంగా విచ్చలవిడిగా పైసలు పంచడమని బహిరంగంగా ఓ సభలో చెప్పిన జూపల్లి కృష్ణారావును మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలి, అనర్హుడిగా ప్రకటించాలి. అదే విధంగా ఈసీ దాన్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా ఎంక్వైరీ చేసి ఆయనను జైల్లో కూడా వేయాలి. ఎందుకంటే డబ్బులు పంచే సంస్కృతిని ఈ ఆధిపత్య వర్గాలు పేదలను బానిసలం చేసి, ఓటుకు నోటు ఇచ్చి బానిసలం చేసి ఇట్లా ఓట్లు దండుకొని మనం మరింత నిరుపేదత్వంలోకి నెట్టేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి దీనికి మొత్తం కాంగ్రెస్ బాధ్యత వహించవలసిందే. రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి, సోనియా గాంధీ బాధ్యత వహించాలి, రాహుల్ గాంధీ బాధ్యత వహించాలి. మీరు ఇట్లా దొంగల్లాగా ఓట్లు కొని ఈ ప్రజలను మభ్య పెడుతున్నారు అనేది మీ మంత్రి ఏకంగా ఒప్పుకున్నారు. కాబట్టి ఈయనను బర్తరఫ్ చేయవలసిందే.